హలో డిజైనర్స్, మీ ముందుకి నేను తీసుకొచ్చాను యూఎక్స్ఐ రోడ్ మ్యాప్. ఎవర్ గ్రీన్ అండి. ఇది ఎప్పటికీ ఇదే ఉంటుంది. స్ట్రక్చర్ మాత్రం ఇదే ఫ్లో ఉంటుంది. మీరు 2026 అయినా సరే 36 అయినా సరే ఓకే. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని కంప్లీట్గా తెలియని బిగినర్స్ కోసం మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలోకి ఎంట్రీ అయిపోయే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఆల్రెడీ మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయింది కానీ రెజ్యూమేలో డౌట్స్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, రెజ్యూమే కరెక్ట్ ఉందా లేదా, ఎలా బిల్డ్ చేసుకునే అనుకునే వారికి ప్రీవియస్గా ఒకటి రెజ్యూమే ఒకటే మాత్రమే సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలా అనే టాపిక్స్ పైన నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాము. అది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాస్త ల్యాగ్ అనిపిస్తే మీరు 1.2లో కానీ 1.5లో కానీ స్పీడ్లో పెట్టుకొని చూడొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అస్సలు మిస్ అవ్వద్దండి. స్కిప్ మాత్రం చేయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అందులో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే, ఇందులో మనం రోడ్ మ్యాప్లో వాట్ ఈజ్ వాట్ అని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందులో టాపిక్స్ ఉన్నవి మీరు చూసుకొని ఎక్కడైనా సరే, ఓన్లీ మన ఛానల్ అని మాత్రమే నేను చెప్పను. ఎందుకంటే మనం అంత సెల్ఫిష్ కాదు కదండి. మీరు ఈ టాపిక్స్ చూసుకొని హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఏ లాంగ్వేజ్లో మీకు అర్థమైతే ఆ లాంగ్వేజ్లో నేర్చుకోవచ్చు. లేదు తప్పకుండా మన ఛానల్లో నేర్చుకోవాలనుకుంటే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ 5 hours పైన మనం రికార్డ్ చేసాం. ఫుల్ కోర్సుని త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం 2026లో. అండ్ మీకు ఒకవేళ ఆ కోర్సులో మీకు ఏమైనా ఆల్రెడీ సగం నేర్చుకొని ఇంకేమైనా డౌట్స్ ఉండి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకునే టాపిక్స్ ఉండి, మోస్ట్లీ మనం మొత్తం టాపిక్స్ కవర్ చేస్తామండి, A to Z. ఓకే, ఇంకా మీరు ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోడ్ మ్యాప్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి టాపిక్ ఆ లాంగ్ వీడియోలో కవర్ చేస్తాము. ఒకవేళ మీరు ఇందులో చూసిన టాపిక్స్లో కానీ మీకు ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ డెప్త్ లెవెల్లో కావాలి అనుకుంటే, లేదా ఇవి మాత్రమే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్లో చెప్తే నెక్స్ట్ మన లాంగ్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఆ లాంగ్ వీడియోలో మ్యాక్సిమం ట్రై చేస్తాము ఆ వీడియో లెంత్ బట్టి అందులోనే మనం ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే మీ రెస్పాండ్ని బట్టి మరి ఒక లాంగ్ వీడియో కూడా, అంటే 5 to 10 hours వీడియో పార్ట్ 1 అండ్ నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియో మళ్ళీ 5 to 10 hours వరకు పార్ట్ 2. అలా ఆ వీడియో లెంత్ని బట్టి మీరు మనకి చేసే సపోర్ట్ని బట్టి మనం చేయటం జరుగుతుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వీక్ నేను మీకోసం ఎలా డివైడ్ చేశాను, ఈజీ అర్థం అవ్వడం కోసం 4 partsగా డివైడ్ చేశాను. కొందరికి టైం ఉండి నేను నేర్చుకోగలుగుతాను అనుకునే వారికి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్ ఈ సెషన్స్లో నేర్చుకోవాలి అనుకున్న ఈ టైమింగ్స్లో మీకోసం నేను ఇలా లేదు, నాకు అలా కాదు, చాలా తక్కువ టైమింగ్ ఉంటుంది, నా వర్క్స్ వేరే ఉన్నాయి, నేను నేర్చుకోవాలి అనుకుంటున్నా కానీ టైం అడ్జస్ట్మెంట్ కావట్లేదు అంటే, ఫస్ట్ వీక్ ఈ టాపిక్స్ కవర్ చేయండి, సెకండ్ వీక్స్ ఈ టాపిక్స్, ఆ విధంగా మీరు థర్డ్ వీక్ ఈ టాపిక్స్. ఒకవేళ మీకు అలా కూడా కావట్లేదు అంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చెప్తాను, దాన్ని ఎలా మీ కన్వీనియంట్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా మీరు చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఏ విధంగా వెళ్తే కరెక్ట్ ఉంటుంది, ఎక్కడ ఏది స్టెప్ ఉంటుంది, ఏమైనా మిస్ అవుతున్నామా, అసలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే నేను దీన్ని 4 partsగా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాట్ ఈస్ కేస్ స్టడీకి సంబంధించిన టాపిక్స్ నేర్చుకోండి. జస్ట్ ఈ రోడ్ మ్యాప్ మాత్రమే క్లియర్గా నేను మళ్ళీ లాంగ్ లెంత్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కేస్ స్టడీలో వచ్చే టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం ఈ టాపిక్స్ అన్నీ ఎక్కడ అంటే మనకు చూడండి, ఇది మన ఫస్ట్ వీడియో, మన ఛానల్ అప్లోడ్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ వీడియో. ఇందులో ఈ 34 minutesలో ఈ టాపిక్స్ అన్ని, కేస్ స్టడీ అంటే ఏంటి, పాయింట్స్ అన్నీ మనం కవర్ చేసామండి. ఓకే, కేస్ స్టడీ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు, క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఏంటి, సర్వేస్ ఏంటి, ఇవన్నీ ఈ ప్రతి పాయింట్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ లాంగ్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీనిపైన కేస్ స్టడీ స్టార్ట్ చేసి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ కావాలి మీకు ఎండ్ వరకు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్తే దీనికంటూ స్పెషల్గా ఫుల్ కోర్సులో కాకుండా స్పెషల్గా అయినా చేయమంటే చేస్తామండి. ఓకే, ఓన్లీ కేస్ స్టడీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ తీసుకొని కేస్ స్టడీ ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలని మీరు కావాలి, ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే చేస్తాము. ఓకే, లేదు ఈ స్టెప్స్ తెలిస్తే చాలు మేము చేసుకోగలుగుతామంటే ఓకే అండి, ఈ స్టెప్స్ మీరు అబ్జర్వ్ చేసుకొని ఎలా చేయాలని నేర్చుకొని నెక్స్ట్ మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదంతా కేస్ స్టడీకి సంబంధించిన టాపిక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సో ఫస్ట్ వీక్లో లేకుంటే ఫస్ట్ మార్నింగ్ అవర్స్లో మీరు కేస్ స్టడీ అంటే ఏంటి, ఆ టాపిక్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఇవి మీరు కవర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి మీరు నేర్చుకోవాల్సింది ఆఫ్టర్నూన్ ఆర్ సెకండ్ వీక్లో యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. వాటిని నేర్చుకుంటూనే యూఎక్స్ లాస్ ఏముంటాయి, అవి చాలా లాస్ ఉంటాయి, చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, మీరు ఏవి ప్రిన్సిపల్స్ ఇందులో నుండి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ చాలా ఉంటాయి కానీ మీకు ఏవేవి ఇంపార్టెంట్,
ఎంతవరకు ఇప్పుడు మ్యాథమెటిక్స్లో కదా ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్, కానీ మనకు ఎగ్జామ్కి వెళ్తే ఏవి యూజ్ఫుల్ అవుతాయి అని మాత్రం ఫస్ట్ నేర్చుకుంటారు కదా, తర్వాత రిమైనింగ్వి మీ అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు కదా. ప్రజెంట్ స్క్రీన్స్ వరకు మీరు చేసే టైంలో ఏ లాస్ ఇంపార్టెంట్ ఉంటాయనే వాటి మీద ఫోకస్ చేయండి సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ప్రతి లా గుర్తుండకపోవచ్చు, ఇన్ని లాస్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ టైమే మీరు బ్రేక్ అవ్వచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఇది నేర్చుకునే టైంలో ఇలా వన్ డేలో ఇవన్నీ టాపిక్స్ కవర్ చేసే టైంలో ఒకవేళ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే, ఓకే, స్ట్రక్ అయితే మాత్రం వదిలిపెట్టద్దండి. ఒకవేళ మీరు బిజీగా ఉండి లేకపోతే ఏదైనా వేరే వర్క్స్ ఉండో లేకపోతే అర్థం కాకుండా ఇందులో ఏదైనా మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే ఆఫ్టర్నూన్ చేయలేదు అని చెప్పి ఈవినింగ్ చేయకుండా ఇలా ఉండద్దు. ఆఫ్టర్నూన్ చేయకపోతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, కానీ ఆ రోజు ఈవినింగ్ కంప్లీట్ చేయడానికి చూడండి. ఓకే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇది తీసుకొచ్చి ఈవినింగ్ పెట్టి ఈవినింగ్ తీసుకొచ్చి నైట్ ఇలా అవసరం లేదు. దేనికి దానికి నేను డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేన్ని అది మీరు సపరేట్గా నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ఆగిపోయినా కూడా ఇది తర్వాత నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు కంప్లీట్ చేశారనుకోండి, ఈ ఫిగ్మా అంటే ఏంటిది, ఇక్కడ మీకు ఏమైనా స్ట్రక్ అయినా కూడా ఫ్యూచర్లో తర్వాత కూడా నేర్చుకోవచ్చు. ఓకే, కానీ కనీసం ఈ కంప్లీట్ చేయగలుగుతారు ఇదైతే. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఒకవేళ ఇక్కడ స్టాక్ అయినా కూడా ఇది, ఒకవేళ డిజైన్ సిస్టమ్ మీకు అర్థం కావాలంటే పర్లేదు, ఫస్ట్ మీకు కావాల్సినటువంటి అన్ని నేర్చుకున్న తర్వాత లాస్ట్లో కూడా డిజైన్ సిస్టమ్ పైన కూడా, ఒకవేళ మీకు డిజైన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసి ఎండ్ చేసి క్లియర్గా మీరు డిజైన్ సిస్టమ్ నేర్చుకున్న తర్వాత ఆ డిజైన్ సిస్టమ్ యూజ్ చేసుకొని మీరు ఎలా ప్రాజెక్ట్ చేయాలి అనుకొని నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నా డిజైన్ సిస్టమ్ని క్రియేట్ చేసి డిజైన్ సిస్టమ్తో పాటు నేను మీకు ఒక ప్రాజెక్ట్ చేసి కూడా చూపెడతాను. అది కంప్లీట్గా మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. మీరు కామెంట్లో మాకు సపోర్ట్ చేసి చెప్తే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మేము చేస్తాం. నెక్స్ట్ ఏంటి, సెకండ్ వీక్కి వెళ్ళిపోతాం. సెకండ్ వీక్లో ఆల్రెడీ మేము ప్రిన్సిపల్స్ అండ్ లాస్ అన్నాం కదండి. అండ్ ఇందులో మీరు చూసినట్లయితే యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్ అంటే విజువల్ హైరార్కీ అంటే ఏముంటుంది, స్పేసింగ్ ఏముంటుంది, అలైన్మెంట్ ఏముంటుంది, కలర్ థియరీ, ప్యాలెట్స్, కలర్ సైకాలజీ అండ్ టైపోగ్రఫీ అండ్ గ్రిడ్ సిస్టమ్ కదా. అయితే ఇందులో మేము ఆల్రెడీ మన ఛానల్లోనే కలర్ థియరీ, ప్యాలెట్స్, సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఇక్కడ ఉన్నాయండి. సైకాలజీకి సంబంధించింది నేను మళ్ళీ ఫుల్ లెంత్లో వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ థియరీ అండ్ ప్యాలెట్స్ ఎలా యూస్ చేసుకుంటారు అనే మాత్రం ఈ 2 వీడియోస్లో కవర్ చేశాను. కంపల్సరీ మాస్టరీ లెవెల్లో ఎక్కడ అయినా సరే చూడండి, మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా సరే ఇంత డెప్త్లో మాత్రం మ్యాక్సిమం చెప్పి ఉండరు, ఐఎమ్ షూర్. ఓకే, ఖచ్చితంగా చెప్తున్నాను, అంత గ్యారంటీగా చెప్తున్నాను, మీరు చూడొచ్చు. ఓకే, కలర్ థియరీ ఇన్ కేస్ మీకు నచ్చలే అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను వీటికి ఎన్ని వ్యూస్ ఉన్నా పర్లేదు, ఎంత ఏది ఉన్నా సరే. ఒకవేళ మీకు నచ్చలే అంటే ఈ వీడియోస్ని డిలీట్ చేయడం నేను రెడీ. అంటే ఆలోచించుకోండి ఎంత పర్ఫెక్ట్గా చెప్పి ఉంటానని. ఏదైనా సరే నేను క్లియర్గా చెప్పటమే నాకు అలవాటు. నెక్స్ట్ ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ అండి. గ్రిడ్ సిస్టంలో ఇందులో 30 మినిట్స్లో మీ కలర్ థియరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ పార్ట్లో గ్రిడ్ సిస్టమ్ మాస్టర్ లెవెల్లో ఉంటుంది, పిన్ టు పిన్. ఒకవేళ మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయి ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేసినా కూడా అక్కడ బై మిస్టేక్లో కావాలని ఎవరు చేయరు, అనుకోకుండా చిన్నగా మర్చిపోయి గ్రిడ్ సిస్టంలో తెలుసో ఒకవేళ స్కిప్ అయిపోయినా ఆ క్లాస్ను మీరు రాకపోయినా ఇలాంటి ఏమైనా జరిగి మీకు ఎక్కడైనా మిస్ అయిపోయినా కూడా ఇందులో ఖచ్చితంగా మాస్టర్ లెవెల్లో గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఓకే, నేర్చుకుంటారు ఖచ్చితంగా. దాంట్లో కన్నా మీరు ఇందులో ఏదో ఒక చిన్న పాయింట్ అన్న వ్యాలిడ్ ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. ఓకే, చిన్న పాయింట్ కాదు, చాలా ఎక్సలెంట్గా నేర్చుకుంటారు. గ్రిడ్ సిస్టమ్ కూడా చాలా డెప్త్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏం నేర్చుకోవచ్చు అండి, ఫిగ్మా ఫండమెంటల్స్. ఫిగ్మా అండ్ ఈ వర్క్ స్పేస్ యాక్చువల్లీ నేను లాంగ్ వీడియో చేశాను, బై మిస్టేక్లో అనుకోకుండా లాస్ట్ 2 months ఏగో మనకి వర్షాలు చాలా పడడంతో నెట్ ఇష్యూస్ అండ్ కరెంట్ పవర్ ఫ్లక్చుయేషన్స్ వీటి వల్ల, ఇంకోటి మన వీడియో ఎక్స్పోర్ట్ అయ్యే టైంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను కూడా. దానివల్ల అనుకోకుండా నేను వేరే చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నాను, అది అనుకోకుండా ఫుల్ లెంత్ వీడియోకి అప్లై అయిపోవడం ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. దానికి మా అపాలజీస్ చెప్పాము కామెంట్లోనే. అండ్ నెక్స్ట్ దాన్ని తీసేసి బెటర్గా మీకు ఆ వీడియోని ఇస్తాను. అంటే ఫిగ్మా వర్క్ స్పేస్ ఫుల్ లెంత్ వీడియోలో ఫిగ్మా వర్క్ స్పేస్, ఫ్రేమ్స్ వీటికి సంబంధించిన అన్ని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆటో లేఅవుట్. ఆటో లేఅవుట్ సంబంధించిన ఆల్రెడీ మాస్టర్ లెవెల్లో ఆటో లేఅవుట్ ఎలా చేస్తారు అండ్ రెస్పాన్సివ్ కార్డు కూడా ఎలా చేస్తారు. ఆటో లేఅవుట్ డీప్ లెవెల్లో ఈ 2 parts ఆటో లెవెల్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆటో లేఅవుట్ని యూజ్ చేసుకొని రెస్పాన్సివ్ కార్డ్ ఎలా యూజ్ చేస్తారనే వీడియో. ఓకే, ఇవి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ ఇందులో లేని అన్ని ఇందులో రిమైనింగ్ పాయింట్స్ అన్నీ లాంగ్ వీడియోలో కంపల్సరీ కవర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిజైన్ సిస్టమ్. ఓకే, డిజైన్ సిస్టమ్ సంబంధించింది చెప్పాను కదండి. మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి డిజైన్ సిస్టమ్
కంప్లీట్గా కావాలి, సపరేట్గా ప్రాజెక్ట్ కూడా కావాలి డిజైన్ సిస్టమ్తో పాటు. ఎందుకంటే డిజైన్ సిస్టమ్ నేర్చుకొని ఎలా యూస్ చేస్తారో తెలియకపోతే అది ఎందుకు నేర్చుకొని కదా. సో డిజైన్ సిస్టమ్తో పాటు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరే నేర్చుకోవాలనుకుంటే ఈ పాయింట్స్ నోట్ చేసుకొని మీరు ఓన్గా నేర్చుకోవచ్చు, చెప్పాను కదండి. నెక్స్ట్ ఏంటంటే డిజైన్ సిస్టమ్ అండ్ ప్రోటోటైపింగ్. ప్రోటోటైపింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయంటే ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ యూజబిలిటీ టెస్టింగ్. యూజబిలిటీ టెస్టింగ్లో ఈ స్టెప్స్ అన్ని ఇవన్నీ నేను ఇప్పుడు జస్ట్ చూపెడుతున్నాను, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది లాంగ్ వీడియోలో కంపల్సరీగా చేస్తాను. ఓకే, ఇది జస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ అని చెప్పడం మాత్రమే టైం పడుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ కంప్లీట్ చేశారు అంటే నెక్స్ట్ మీకు ఒక రోడ్ మ్యాప్ చూపెడుతున్నాను అంతే. ఆ తర్వాత మీరు యూజబిలిటీ టెస్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని కేస్ స్టడీని రాసుకున్న తర్వాత మీరు ఏంటి బిహాన్స్, డ్రిబుల్, నోషన్, ఫ్రేమర్ ఇలాంటి వాటిలో మీరు మీ పోర్ట్ఫోలియోని చూపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బెంటో గ్రిడ్ అని ఉంటుంది, అందులో ఆ సైట్లోకి వెళ్ళిపోయి కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రేమర్ మీకు రాలేదంటే బెంటో కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్. మీకు లింక్డ్ఇన్ కావాలనుకుంటే రెజ్యూమే వీడియో చూసి మీకు నచ్చితేనే, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని. నచ్చితే మాత్రం తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆ రెజ్యూమే మీకు నచ్చితే లింక్డ్ఇన్ కూడా మా అకౌంట్ని ప్రొఫెషనల్గా, ఎందుకంటే అందరు చెప్పినట్టే కాకుండా మనకు కూడా వాళ్ళలా కాకుండా వాళ్ళకన్నా కొంచెం బెటర్గా ఏదో ఒకటైనా ఒక చిన్న చిన్న పాయింట్ అని తెలిసి ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్, వారికి వాళ్ళ వేలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి తెలిసినట్టు మనకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్స్ మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. ఓకే, నెక్స్ట్ మీరు జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇంటర్న్షిప్స్కి అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మనకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ సో మచ్.